హలో హాయ్ అండి నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో భోగిపళ్ళ పిల్లలకి ఎందుకు పోస్తారు, రేగిపళ్ళనే భోగిపళ్ళుగా ఎందుకు పోస్తారు అనే వాటి గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి వేడుకల్లో భోగి పళ్ళకు ప్రత్యేక స్థానం ఉంది కదండి. ఈ భోగి రోజు సందడంతా చిన్నదే కదా. ఈరోజు రేగిపళ్ళని భోగి పళ్ళుగా పిల్లలకు పోస్తారండి. ఈ రేగుపళ్ళల్లో చిల్లర డబ్బులు, బంతిపూ రేకులు కలిపి ముత్తైదులు పిలుస్తాం కదండి. ముత్తైదువులు దోశల నిండా 3 సార్లు తీసుకుని తల మీదుగా దిష్టి తీస్తూ పిల్లలకు పోస్తారండి. అలా పోసేటప్పుడు తోటి పిల్లలు ఆ రేగుపళ్ళని ఏరుకుంటారండి. భోగిపళ్ళు ఇలా పోస్తారండి. ఇంకా రేగుపళ్ళని భోగిపళ్ళుగా ఎందుకు పోస్తారు, రేగుపళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. సాక్షాత్ నారాయణులు ఈ బద్రి వృక్షం అంటే రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఫలాన్ని తింటూ తపస్సు చేశారని, అందుకే రేగు చెట్టుకి అంత ప్రాధాన్యత ఉందని అంటారండి. రేగుపళ్ళను అర్క్ ఫలం అని కూడా అంటారండి. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళీ సమయం కావడంతో ఆయన కరుణ కటాక్షాలు పిల్లలపై ఉండాలని పిల్లలకు భోగిపళ్ళు పోస్తారట. అందులోనూ మన దేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్లో అయినా సరే రేగు చెట్టు పెరుగుతుందంటండి. ఎండని వాణిని అన్నింటినీ తట్టుకుంటుందటండి. వీటిని బద్రీ ఫలం కూడా అని పిలుస్తారటండి. శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రీ వనంలో తపస్సు చేశారట. అప్పుడు అక్కడ దేవతలు వారి తల మీద బద్రీ ఫలాన్ని కురిపించారని చెప్తారు. అందుకే పిల్లలను నారాయణులుగా భావించి భోగిపళ్ళు పోసే సంప్రదాయం వచ్చిందని చెప్తారండి. నరనారాయణులు అన్నాను కదండి. నరనారాయణులు ఎవరో తెలుసా అండి మీకు? నరసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి శ్రీహరి అవతారంలోని నరరూపం నరుడుగా, సింహ రూపం నారాయణులుగా విడిపోయారండి. రెండుగా వీళ్ళనే నరనారాయణులు అంటారండి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.